దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా, రవీంద్రపాడు గ్రామము. మా అబ్బాయి మార్చి 31వ తేదీన బండేసుకెళ్ళి కింద పడ్డాడు. అయితే 18 రోజులు కోమాలో ఉన్నాడు. 3 హాస్పిటల్కి తిప్పినా బతకడో, తీసుకెళ్ళిపోమన్నారు. 10 లక్షలు అవుతాయి అన్నారు. అయినను బాగు చేయమన్నాం. కానీ నేను ప్రతిరోజు ఉదయం ఆరాధన శాల ఇసాకాయ గారిది చూస్తాను. ఇక్కడికి 2 సంవత్సరాలు చూస్తున్నాను. అభిషేక తైలం తీసుకెళ్ళి మెదలకుండా కాళ్ళకి చేతులకి అన్ని సిలుగు గుర్తులు వేసి 7 గుర్తులు వేసి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. దేవుడు కృప వల్ల 18 రోజుల్లో మాట లేని బిడ్డ మాట ఇచ్చి ఇసాకాయ గారు లాగా నన్ను హాస్పిటల్లో కుర్చీలో కూర్చుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయపడకు, నేనుండాను నీకు తోడుగా అన్నాడు. ఎవరో నాతో మాట్లాడిందని వెనక తిరిగి చూస్తే ఎవరూ లేరు. మళ్ళా బిడ్డ కాడికి వెళ్ళి 7 సిలుగు గుర్తులు వేసుకున్నాను. ఇసాకాయ గారికి వందనాలు, అందరికీ వందనాలు.